ప్రభునందు ప్రియమైనటువంటి పౌరస్త్యాంగిలికల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఆదివారపు ఆరాధనను ప్రారంభిస్తున్నాం కనుక అందరూ దేవుని సన్నిధికి మరి విచ్చేసిన ప్రతి ఒక్క బిడ్డ దేవుని సన్నిధిలో ఆరాధించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. జరుగుతున్న ఈ లైవ్ ఆరాధనకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు జరుగుతున్న ఈ ఆరాధన ద్వారా దేవుని నామం ఘనపరచబడినట్లుగా అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు సాగుదాం. మన మధ్యలో ఉన్న మన సంఘ సభ్యులు సోదరు టైసన్ ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దీవించి ఆశీర్వదించి కాచి కాపాడు మన నాయన. ఈ మాసం అంతా మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చున్నాం నాయన. మరి ఈ మాసం చివరి వారంగా నీ పాదసనికి చేరి ప్రార్థించే ధన్యత భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ దినాన్ని చూడలేక మరి నాయన ఎంతోమందికి మట్టికి మన్నాయి ఉన్నారు తండ్రి. మేమైతే చూస్తున్నామంటే కేవలం మీ కృపయే తండ్రి. మీరు ఆశీర్వదించిన విధానంగా మరి నాయన మేము ఈ విధంగా మీ పాదసన్నిధికి చేరి ప్రార్థిస్తున్నాం. అద్భుతం చేయండి, కార్యాన్ని జరిగించండి నాయన. నీకు స్తోత్రములు నాయన. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రములు. మరి అదేవిధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన అవసరాలు కోరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి, చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం మా తండ్రి నాయన. ఎవరెవరైతే మరి నాయన వాతావరణ మార్పిడిలో అస్వస్థతకు గురి అయి ఉన్నారో యేసు నామములో స్వస్థత నాయన. పాటల ద్వారా మీ నామాన్ని మహిమ పొంది ఉండాలి తండ్రి. నీకు స్తోత్రములు. అదేవిధంగా మరి నాయన బైబిల్ పఠనం ద్వారా మీరు మాతో మాట్లాడండి. స్తుతి ఆరాధనలో పరిశుద్ధాత్మదేవ మీరు మాలో సంచరించడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆత్మదేవ మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం మన నాయన. మరొక చెవితో విని మరో చెవితో మర్చిపోకుండా చూడడానికి వందనాలు మన నాయన. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. మార్గం మధ్యలో ఉన్న బిడ్డలను నడిపించండి. నీకు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం మన నాయన. ఎటువంటి మరి నాయన ఆటంకం జరగకుండా చూడండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి మరి నాయన. నీకు స్తోత్రంలో మేము ప్రార్థించిన విధానంగా చక్కటి వర్షాలను ఇచ్చినారు. మేము ప్రార్థించిన విధానంగా మరి నాయన చక్కగా మరి నాయన ఆరాధించుకునే కృపనిచ్చినారు. నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చున్నాం మరి నాయన. మమ్మల్ని అందరిని ఆశీర్వదించి కాచి కాపాడండి మరి నాయన. దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడుచుండగా యేసు నామంలో మరి తండ్రి మా హృదయంలో మేము భద్రపరుచుకునే కృపను మాకు అనుగ్రహించండి. నీకు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం మరి నాయన. మేమందరం మీ పాదసన్నిధికి చేరి ప్రార్థించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం నాయన. మరి రాని బిడ్డలను క్షమించండి, మరొక తరుణాన్ని నడిపించండి. నీకు స్తోత్రములు. ఎవరెవరైతే సాతాను శక్తులతో మన నాయన అంధకార శక్తులతో పోరాడుచున్నారో వారికి కూడా విడుదలనివ్వండి. నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం నాయన. మా సంఘంలో చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ముట్టి స్వస్థపరచండి నాయన. నీకు మహిమానికి ఘనత ప్రభావాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. మరి మా ఈ ఆరాధనలో మీరు తోడుండి ఆశీర్వదించి మీరే అధ్యక్షత వహించి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి మరి మేము మెండైన దీవెనలతో మమ్మల్ని అందరిని ఆశీర్వదించి మరి మేము నాయన ఆరాధించుకునే కృపను మాకు అనుగ్రహించమని ఈ కొద్ది విన్నపం నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరము కలిసి పాటల ద్వారా దేవుని నామాన్ని కనపరుద్దాం. మనందరికి వచ్చినటువంటి పాటలు దేవుని సన్నిధిలో పాడి ఆ నామాన్ని కనపరుద్దాం. స్తోత్రము చెల్లింతుము అనేటువంటి పాట. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచియా, దీవారాత్రములు కంటి పాపవలే కాచియా, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో
మోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము ఆనందకారములో కమిటీలో ఎవరో ఆనందకారములో కమిటీలో ఎవరో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దైవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ శుద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ శుద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడేదా హల్లెలూయా మరణాదా హల్లెలూయా పాడేదా హల్లెలూయా మరణాదా హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా 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 రెండవ పాట మనందరికి వచ్చినటువంటి పాట పరమజీవము నాకు నీవా తిరిగి లేచడు నాతో నుండా అనేటువంటి పాట అందరం కలిసి పాడదాం పరమజీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా పరమజీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును సాతాను శోధనలధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళేదను సాతాను శోధనలధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళేదను లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళేదను లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళేదను యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా మయామైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును పచ్చిక బయలులో పరుండ చేయు శాంతి జలము చెంత నడిపించును పచ్చిక బయలులో పరుండ చేయు శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలు నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలు నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను, హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె విడచినను. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము అనేటువంటి పాట అందరం కలిసి పాడి ఆ నామాన్ని కనపడదాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు. అందరూ బాగా అందరూ. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. యేసు నామము జయం జయము, సాతాను లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సాతాను అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. ఆమేన్. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా దేవునామం గణపరచబడినందుకై దేవాదేవుడు స్తుతిస్తూ ఈ పాటలన్నిటి ద్వారా దేవుడు మహిమ పొందిన విధానాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న ఆశ్రమ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన.
స్తోత్రం 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 Yes. మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ పునరుత్థాన దినం రోజుని సన్నిధిలో చేరి నీ నామాన్ని కనపరచటకు మీరు మాకు ఇచ్చిన మరి యొక్క అవకాశానికి మీకు వందనాలు. ఈ దినం నాయన జరగబోతున్న ఆరాధన జయకరంగా జరిగించండి. పాటల ద్వారా మహిమ పొందినారు, స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందండి. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని వేడుకొనిచున్నాము తండ్రి. మరి మాకు ఇచ్చిన మంచి వాతావరణంకై వందనాలు తండ్రి. వచ్చిన మా విశ్వాస బిడ్డలందరినీ త్వరపెట్టి నీ సన్నిధికి నడిపించమని వేడుకొనిచ్చు. చేరవచ్చిన మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటాం. యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనమందరము లేచి నిలబడి దేవుని సన్నిధిలో కీర్తన భాగాన్ని చదువుకుందాం. అందరూ 64వ కీర్తన మొదటి నుండి చివరి వరకు 64వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. 64వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుదాం. ఓకే, మన మధ్యలో ఉన్న పాస్టర్మ గారి కీర్తన చదువుతాం. 64వ కీర్తన మొదటి నుంచి చివరి. దేవా దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము, నా మనవి ఆలకింపుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము, నా ప్రాణమును కాపాడుము. కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమియు లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరుచుకొందురు. చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్ట క్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించుదురు. వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు. ప్రతివాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలెదరు. వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచు వారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. దేవుడి వాక్యము దీవించునుగా. ఆమేన్. మనమందరం ఆ విధంగా నిలబడగానే మన రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు స్తుతి ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. నీతిమంతులారా యెహోవాను బట్టి ఉత్సాహ ధ్వని చేయడని 33వ కీర్తనలో అంటున్నాడు. ఈరోజు మనమందరము ఆనందగానం చేయడానికి ఇక్కడ మనము చేరి ఉన్నాం. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేద్దాం. కీర్తన ఎత్తుదాం, గిలక తప్పట పట్టుకొని ఆయన ఆమెను స్తుతిద్దామని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఎక్కడి వారం అక్కడే వీ హ్యావ్ టు రైజ్ అవర్ హ్యాండ్స్ అండ్ వీ హ్యావ్ టు ప్రైజ్ అన్ టు ద లార్డ్. దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ కర్తావే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నిన్ ఆరాధింతు,
నీలలేరెవరు సర్వశక్తుడా స్తుతింతును నీవే నా కోరిక స్తుతింతును నీవే నా నీతిగా యేసయ్యని ఆరాధింతు నీలలేరెవరు I worship you, Almighty God. రెండు చేతులు పైకి. There is none like you. I worship you, oh Prince of Peace. That is what I want to do. I give you praise, for you are my righteousness. I worship you, Almighty God. There is none like you. నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు అందరూ పాడాలి నిన్నే ప్రేమింతును నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నెవెనుదిరుగా నిన్నే ప్రార్థింతును నిన్నే ప్రార్థింతును యేసు నిన్నే ప్రార్థింతును నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నెవెనుదిరుగా నిన్నే ప్రార్థింతును అందరూ పాడదాం నిన్నే ప్రార్థింతును నిన్నే ప్రార్థింతును యేసు నిన్నే ప్రార్థింతును నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నెవెనుదిరుగా ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామం ఘనపరచబడినందుకై దేవాదేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తూ ఆయన నామాన్ని కొనియాడదాం. మన మధ్యలో ఉన్న మన సంఘ సభ్యురాలు సహోదరి స్వప్న ముందుకొచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.
ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరులకు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు వందనాలు స్తోత్రం నా తండ్రి. గడిచిన మాసం అంతా నా తండ్రి నీ సజీవ రెక్కల కింద నా తండ్రి మమ్మల్ని అందరినీ భద్రపరిచిన విధానాన్ని బట్టి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఈ రీతిగా నా తండ్రి మేము కూడి నా తండ్రి నీ నామాన్ని నా తండ్రి అయ్యా ప్రార్థించే కృపను మాకు అందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా పాటల ద్వారా నా తండ్రి మీరే మహిమ పొందినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఇంకా స్తుతి ఆరాధన ద్వారా నా తండ్రి ఇంకా జరగబోయే ప్రతి వాక్యాన్ని బట్టి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా అన్నయ్యని బట్టి నా తండ్రి ప్రార్థిస్తున్నా నా తండ్రి. అయ్యా నా తండ్రి అయ్యా ప్రతి వాక్యం నా తండ్రి మా చెప్పిన ప్రతి మాట నా తండ్రి మా మనసులో నా తండ్రి వేసుకునే కృపను దయచేయండి నా తండ్రి. అయ్యా ఇతరులకు నా తండ్రి పంచే కృపను దయచేయండి నా తండ్రి. వచ్చిన బిడ్డలను కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా రాని బిడ్డలను కూడా నాయన మీరు త్వర పెట్టి నడిపించండి నా తండ్రి. మార్గ మధ్యలో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా నా తండ్రి అయ్యా కాలి కుండలతో వచ్చినాం నా తండ్రి. అయ్యా నిండు కుండలతో నా తండ్రి మేము వెళ్ళే కృపను దయచేయండి నా తండ్రి. అయ్యా చెప్పే ప్రతి వాక్యం నా తండ్రి ప్రతి మాట నా తండ్రి మా మనసులో నా తండ్రి అయ్యా మేము నెమరు వేసుకొని నా తండ్రి అయ్యా ఇతరులకు నా తండ్రి అయ్యా బోధించే కృపను దయచేయండి నా తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ నా తండ్రి దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఇంకా నేను కూడా ఇంకా బలంగా వాడుకోండి అయ్యా నీ సేవలో ఇంకా బలపరచండి నా తండ్రి. ఆ కుటుంబాన్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. ఈ చిన్న ప్రార్థన నా తండ్రి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 64వ కీర్తనలో ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ జూలై మాసానికి 4వ వారం ఇది. మరి దేవుని సన్నిధిలో దేవుని అద్భుతమైనటువంటి కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఎంతమంది బిడ్డలైతే మాతో ఈ యొక్క ఆఫ్లైన్ ఆరాధనలో అలాగే లైవ్లో ఎంతమంది బిడ్డలైతే ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరికీ పరూస్ ఇవాంజలికల్ చర్చ్ మినిస్ట్రీస్ నుండి మీకు శుభాలు తీసుకొని వస్తున్నాను. 64వ కీర్తన భక్తుడైన దావీదు రాసినటువంటి కీర్తన. దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము. మళ్ళొకసారి చదువుతారా మాట. దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. దావీదు భక్తునికి మనం చూసినట్లయితే తన జీవితం అంతా ప్రార్థనామయమైన జీవితం. మరి అడవిలో ఉన్న ప్రార్థనే, అంతఃపురంలో ఉన్న ప్రార్థనే, గొలియాతు ముందున్న ప్రార్థనే, దేవుని సన్నిధిలో ఎక్కడున్న ప్రార్థన జీవితాన్ని మాత్రం తాను మరవలేదు. అందుకే దేవునికి మొర్రపెడుతున్న అనుభవాలు భక్తుని జీవితాల్లో మనం చూస్తున్నాం. అయితే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆ సంగతి మనకు తెలియాలి. నేను ప్రార్థన చేస్తున్నాను విడిచిపెడుతున్నానని కాదు, కానీ నా ప్రార్థన ఈరోజు దేవుడు విన్నాడు అన్న నమ్మకంలోకి మనం రావాలి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రతి దినపు గొలుసు ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే పాలు పొందుతున్నారో వారందరికి కూడా ఈ విషయం తెలుసు. ఎందుకంటే దేవుని ప్రార్థనలు మన చేసే ప్రార్థనలు కేవలం గోడ వరకే చేరి ఆ తర్వాత అవి ఎక్కడికి పోతున్నాయో తెలియదు అన్నట్టు కాకుండా మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. అలాగే భక్తుడు దావీదు అంటున్నాడు, దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుమంటున్నాడు. ఈ భూమి మీద మనందరికీ ఉన్న ఏకైక శత్రువు ఎవరంటే సాతాను. చాలామంది నా ఇంటి పక్కన ఒక శత్రువు ఉన్నాడు, నా ఇంటి ముందు ఒక శత్రువు ఉన్నాడు, నా ఇంటి వెనక ఒక శత్రువు ఉన్నాడు, నా కుడి వైపున ఒక శత్రువు ఉన్నాడు, ఇట్లా అనుకుంటా. ఈ శత్రువులు కాదు నేను మాట్లాడేది. మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో అంతిమ శత్రువు మనకు సాతానుడు ఒక్కడే. హల్లెలూయా. దేవుని వాక్యంలో యాకోబు పత్రికకు వెళితే మీ విరోధి, బైబిల్ తీయాలి టైసన్, మీ విరోధి
యాకోబు పత్రిక మనం చూసినట్లయితే మనము ఆ యొక్క మాటలు మనం చూస్తాం. అలాగే పేతురు పత్రికలో ఈ మాటలు మనం చూస్తాం. 5వ అధ్యాయం 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మెలకువగా ఉండుడి అని ఎప్పుడు అన్నాడు దేవుడు? మనం బాగా చూద్దాం. బైబిల్ గ్రంథంలో మెలకువగా ఉండుడి అని ఎప్పుడు అన్నాడు? యేసు ప్రభు తన శిష్యులతో అన్న మాట ప్రార్థన విషయంలో అన్నాడు. గెత్సెమనే తోటలో ఆయన ఉన్నప్పుడు గెత్సెమనే తోటలో 1-2 సార్లు 3 సార్లు కూడా హెచ్చరించాడు, మెలకువగా ఉండు, నా శిష్యులారా ఒక్క గడియైన మీరు నా కొరకు మెలకువగా ఉండాలి. ఈ మెలకువ గురించి మనం మాట్లాడినప్పుడు ప్రార్థన యందు మెలకువగా ఉండాలి. హల్లెలూయా. మనము శారీరకంగా నిద్రపోవచ్చు, కానీ ప్రార్థనలో మెలకువగా ఉండడం ఎట్లా అంటే, శారీరకంగా కొన్ని గంటలు దేవుని సన్నిధిలో గడపాలంటే శరీరాన్ని కూడా దేవునికి సమర్పించాలి. హల్లెలూయా. చాలా మందికి 10 కాగానే నిద్ర వస్తుంది, కానీ మనకు 11 అయినా కూడా నిద్ర రావట్లేదు అంటే కారణం అది గొలుసు ప్రార్థనే. హల్లెలూయా. కాబట్టి 11 గంటల దాకా, 10:30 గంటల దాకా, కొన్నిసార్లు 10:45 వరకు వీఆర్ నీలింగ్ డౌన్, వీఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. మనం దేవుని కొరకు కనిపెడుతున్నాం. కాబట్టి ఇక్కడ మెలకువగా ఉండుడి అనేటువంటి మాట దావీదు భక్తుని జీవితంలో మనం చూస్తున్నాం. శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడు అంటే శత్రువు ఎప్పుడు పారిపోతాడంటే నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేసినప్పుడు శత్రువు వాడు నీ నుండి దూరం అవుతాడు. చూడండి దేవుని వాక్యంలో ఆ మాటలు 1 పేతురు పత్రిక 5వ నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వీడు విరోధి అయిన అపవాది ఎవరిని మృంగాలి, ఎవరిని ఎలా చేయాలి, ఎవరిని ఎలా పాడు చేయాలి, ఎవరిని ఈరోజు సమాధానం లేకుండా చేయాలి, ఏ కుటుంబంలో అశాంతిని గురి చేయాలి అని వాడు వెతుకుచూ తిరుగుతున్నాడు. అయితే ప్రతి విశ్వాసి మెలకువగా ఉండి ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నాం. ప్రార్థనలో మెలకువ కావాలి. అందుకే భక్తుడైన దావీదు తన జీవితంలో ఎప్పుడు నిద్రించి కునికినట్టుగా లేదు. ఆయన ప్రార్థించిన సంభవాలు, ప్రార్థించినటువంటి మరి ఆ యొక్క సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఉన్నాయి. 64వ కీర్తనలో అంటున్నాడు, కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. దేవుడు దాచే దేవుడు. మొదటిది కాపాడే దేవుడు, రెండవది దాచే దేవుడు. ఎలా దాస్తాడు నిన్ను అంటే తన రెక్కల నీడలో నిన్ను దాస్తాడు. హల్లెలూయా. కాబట్టి తన రెక్కల నీడన నేను శరణు జొచ్చి ఉన్నాను అంటాడు 16వ కీర్తనలో. ప్రభువా నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు అంటూ ఆయన రెక్కల నీడ క్రిందికి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం. ఈరోజు దేవుని రెక్కల నీడలో ఆశ్రయం ఉంది. దేవుని రెక్కల నీడ క్రిందికి వచ్చిన భక్తుడిగా దావీదు భక్తుని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుణ్ణి ప్రభుడుగా ఎంచుకొని, దేవా నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదియూ లేదని నేను యెహోవాతో మనవి చేయుచున్నాను. 16వ కీర్తనలో దేవునితో ఎలా మొరపెడుతున్నాడంటే, అయ్యా నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఈ భూమి మీద ఏమీ లేదని చెప్పి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనం ఆయనను మొరపెట్టే క్రమంలో మనం కూడా ఎలాగూ దేవుని సన్నిధిని మొరపెడుతున్నాం, దేవుని సన్నిధిని మనం ఎలా ఆసక్తి కలిగి జీవిస్తూ ఉన్నాం అనేది ఇక్కడ మనం చూడాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అంటూ పై వచనంలో నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని నేను యెహోవాతో మనవి చేయుచున్నా. దేవుణ్ణి కాపాడమని అంటున్నాడు, నీ శరణు చూచి నన్ను కాపాడమంటున్నాడు. మరి అలాగే చూసినట్లయితే దేవుని వాక్యంలో నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఈ దినాల్లో చాలామందికి ఆదివారం దేవుని సన్నిధి కంటే క్షేమాధారం ఏది లేదు. ఆదివారం వచ్చిందంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో సురక్షితంగా మనం నివసించాలి.
ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది ఆదివారం వచ్చిందంటే ఫంక్షన్లకు వెళ్ళడం, ఆదివారం వచ్చిందంటే బర్త్డే పార్టీలకు వెళ్ళడం, మ్యారేజ్ పార్టీలకు వెళ్ళడం, వివాహాలకు మ్యారేజ్కి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఆదివారం వచ్చిందంటే దేవుని సన్నిధిలో కనబడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే భక్తుని జీవితంలో దేవుని కంటే క్షేమము ఈ భూమి మీద ఏదీ లేదని తను భావించాడు. కాబట్టి దేవా నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదీ లేదని అంటున్నాడు. కాబట్టి దేవుని కంటే క్షేమమైనవి ఈ భూమి మీద ఏది లేదు. అందుకే 64వ కీర్తనలో అంటున్నాడు, కీడు చేయి వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయి వారి నుండి, అల్లరి నుండి నన్ను దాచుము. దేవుడు దాచే దేవుడు, దేవుడు దాచే దేవుడు. తన రెక్కల నీడ క్రిందికి ఆయన వచ్చాడు. నీ రెక్కల నీడలో నేను శరణుజొచ్చి ఉన్నాను అంటాడు. నీ రెక్కల నీడలో నేను శరణుజొచ్చి ఉన్నాను అంటాడు. కాబట్టి దేవుని రెక్కల నీడ క్రిందికి వచ్చినప్పుడు తప్పకుండా ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఉంది. ఆయన రెక్కల క్రింద ఆశ్రయము కలుగుతుంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనం చాలాసార్లు మరి పరిస్థితులు కొన్నిసార్లు మనం అనుకున్నట్టు లేనప్పుడు, మనం అనుకున్నట్టుగా లేనప్పుడు చాలాసార్లు భయపడుతూ జీవిస్తూ ఉంటాం. కానీ భక్తుడైన దావీదు ప్రార్థన జీవితం కలిగి ఉండి ఎక్కడ కూడా అవిశ్వాసాన్ని ప్రదర్శించలేదు. ప్రార్థనతో ఇంకా దేవుణ్ణి ఎక్కువగా మొరపెడుతూ ఉన్నాడు. అలాగే మరి 3-4 వచనాల్లో చూస్తే కొంతమంది నాలుక పదునుగా ఉంటుంది, కొంతమంది నాలుక మాట్లాడుతుంటే వాడిగా మన హృదయంలోనికి దూసుకొని వెళ్ళిపోయే కత్తుల్లాగానే ఉంటాయి నాలుక. అలాంటి వారి నుండి కూడా నన్ను తప్పించని ప్రార్థన చేస్తుంది. కొంతమంది మాటలు వింటుంటే అసలు రాత్రి కూడా నిద్ర పట్టదు. కొంతమంది మాటలు హృదయాన్ని గాయపరుస్తాయి. అదే 4వ వచనంలో మనం చూసినట్లయితే ఆ 3-4 వచనాలు, ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. కాబట్టి నాలుక ఒక ఖడ్గములాగా పదును పెట్టి దూసుకొని వెళ్ళే విధంగా వారి నాలుకను ప్రదర్శిస్తారు. అందుకే ఉదయం లేవగానే ప్రభువా నేను ఎవరి చేత మాటలు పడొద్దు, నేను ఎవరి చేత విమర్శింపబడొద్దు, ఎవరిని కూడా నన్ను అనే విధంగా నేను నా జీవితం, నా భక్తి, నా యొక్క విశ్వాసం ఉండడానికి లేదు. నేను ఎవరిని అనొద్దు, నన్ను ఎవరు అనడానికి లేదని చెప్పి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఎందుకంటే పొద్దుగా లేవగానే సాధారణ ఎన్నో వాడు రూపకల్పన చేస్తాడు. వేరు రకాలుగా మన మీద బురద జల్లే కార్యక్రమాలు. మనం ఒకరిని తిట్టకపోయినా ఎవరో అనవసరంగా వచ్చి గిచ్చి కయ్యం పెట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి పరిస్థితుల నుండి కూడా దేవుడు మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే యథార్థతను దేవుడు ప్రేమిస్తాడు. యథార్థత లేని వాళ్ళని దేవుడు ప్రేమించాడు. ఈ భూమి మీద చాలామంది యథార్థంగా జీవించట్లేదు. యథార్థవంతులను కొట్టవాలని చాటుగా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది. చూడండి ఆ 4వ వచనంలో, యథార్థవంతులను కొట్టవాలని చాటైన స్థలంలో చేదు మాటలను బాణములుగా సంధించు. అంటే చేదు మాటలతో కొడతారు కొంతమంది. క్రియలతో కొట్టడం కాదు. కొట్టడం అంటే నిజంగా చేయితో కొట్టడం కాదు, కర్రతో కొట్టడం కాదు, మాటలతో కొట్టడం. ఇది చాలా భయంకరమై. ఒక వ్యక్తిని చూచి వ్యర్థుడా అంటే కూడా అది పాపమేనట దేవుని సన్నిధిలో. ఒక వ్యక్తిని చూచి నీవు వ్యర్థుడవు అంటే కూడా నరకానికి పాత్రుడు అవుతాడంట. కాబట్టి ఎవరిని కూడా వేస్ట్ ఫెలో అనొద్దు. దయచేసి ఇంగ్లీష్లో నేను పాష్గా తిడుతున్నాను కదా అని మనం అనుకోవచ్చు. కానీ వేస్ట్ అనే మాట, వ్యర్థుడా అంటే కూడా విమర్శలోకి వస్తాం. నువ్వు పనికి మాలిన వాడవని పచ్చి తెలంగాణలో తిట్టినా ఆ తిట్టే వ్యక్తి పరలోకానికి వెళ్ళాడు. అది దేవుని వాక్యాల్లో అతడు విమర్శలోకి వస్తాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని మనము ఎన్ని రకాలుగా దేవుని సన్నిధిలో మాట ద్వారా మనం ఆకట్టుకోవచ్చు, మాట ద్వారానే ఒకరిని పోడగొట్టుకోవచ్చు. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది అని దేవుని వాక్యంలో ఉంది. అదే మరి ఇంకొక మాట ఉంది, ఏంటి అంటే అది మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. కానీ కొంతమంది సూటిపోటి మాటలతో కోపాన్ని రేపుతూ ఉంటారు. సో అలాంటి మాటలు మనం మానాలి. అందుకే దేవుని వాక్యంలో చూస్తే ఇక్కడ చాలా చక్కగా మనం చూస్తున్నాం. దుష్టుల యొక్క క్రియలను ఎలా ఉంటాయంటే వాళ్ళు మాటలతో కొడుతూ ఉంటారు. దావీదు భక్తుని జీవితంలో నిజంగానే
ఓ కర్రలు పట్టుకొచ్చి కొట్టడం కాదు, మాటలతో గాయపరిచిన వారు ఎంతోమంది మరి ఆ దినాల్లో ఉన్నారు. ఈ దినాల్లో కూడా అలాగే మనం మంచిగా భక్తి చేస్తున్నా ఏదో ఒక విధంగా మాటలతో మనల్ని గాయపరిచే వాళ్ళు ఉంటారు. కానీ అలాంటి వారిని దేవునికి వదిలిపెట్టారు. అందుకే యథార్థతను దేవుడు ప్రేమిస్తాడు. యథార్థవంతులను కొట్టవల్లని చాటైన స్థలంలో చేదు మాటలు ఈ చేదును ఇంత చేదు అంటే మనము వినకూడని చేదు మాటలు, మన చెవులకు వినసొంపైన మాటలు కాదవి. చేదు మాటలను వారు బాణములుగా సంధిస్తారు అని బైబిల్లో ఉంది. తర్వాత చూస్తే వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టేదారు. భయము భక్తి లేని జీవితంలో కొంతమంది దినాల్లో జీవిస్తూ ఉన్నారు. భయమేమీ లేక వారు మరి అకస్మాత్తుగా వారిని కొట్టేదరు. ఇది దుష్ట ఆలోచనలతో ఉన్న వారి యొక్క మరి ఆలోచనలన్నీ ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. అలాగే 5వ వచనంలో చదవండి. వారు దురాలోచన దృఢపరుచుకుందరు, చాటగా ఉరుల నోటుటకు యోచించుకుందరు. వాటి దురాలోచన చాటుగా ఉరుల నోటుటకు యోచించుకొని మనల్ని ఎవరు చూచెదరు అని చెప్పుకుంటూ వారు దుష్టక్రియలను తెలుసుకుంటకు ప్రయత్నిస్తారు. ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి దుస్తులు చెలరేగి దురాత్మ అంధకార క్రియలతో చెలరేగుతూ ఉంటారు. కానీ దేవుడు వారిని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 6వ వచనంలో వారు దుష్టక్రియలు తెలుసుకుంటకు ప్రయత్నించరు, వెదకి ఉపాయము సిద్ధపరచుకుందరు, ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. కాబట్టి ఇలాంటి వారు శత్రువులను దావీదు తన భక్తుని జీవితంలో కలిగి ఉన్నాడు. వారి హృదయాంతరంగాన్ని కూడా దేవుడు దావీదు భక్తునికి చూపించాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు వారి హృదయాంతరంగం చీకటిలాగా కనబడుతున్నారు. ప్రార్థనలో ఉన్నప్పుడు ఎవరి హృదయం ఎలా ఉందో కూడా దేవుడు తన భక్తులకు చూపిస్తాడు. కొంతమంది హృదయాల్లో చీకటి కనబడుతుంది, కొంతమంది హృదయాల్లో చీకటి శక్తులు కనబడుతుంది. చీకటిని ఆవరించుకొని ఉంటారు. వారు నోరు తెరిస్తే పచ్చి బూతులు వస్తాయి, వారు నోరు తెరిస్తే పచ్చిగా మాట్లాడతారు, అంటే దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడతారు. కాబట్టి అలాంటి హృదయం ఎవరిలో ఉన్నా అది మోసకరమైంది. కాబట్టి ఈ దినం ప్రత్యేకంగా ఆ యొక్క 64వ కీర్తనలో భక్తులైన దావీదు వారి హృదయాన్ని తెలుసుకున్నాడు. ప్రార్థనలో తన శత్రువుల యొక్క హృదయాంతరంగం ఎలా ఉందో కూడా తెలుసుకున్నాడు. ఈరోజు కూడా మనం ప్రార్థనలో ఉంటే మన పైన ఎవరైతే విరోధంగా ఉన్నారో వారి హృదయము నీ పట్ల ఎలా ఉందో కూడా నీకు చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు దాన్ని తెలుసుకొని అంటున్నాడు, వారి హృదయాంతరంగము అగాధము. ఒక్కంది కాదది, ప్రతి వానిది అలాగే ఉంది. చూడండి దేవుని వాక్యంలో ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. ఇప్పుడు వీళ్ళు ఇంతవరకు బాణములతో కొట్టారు, కానీ ఇప్పుడు ఎవరు బాణములతో కొడుతున్నారో తెలుసా? దేవుడు బాణముతో వారిని కొడతాడు అని. చూడండి, మనుషులు కొట్టే దెబ్బ చిన్నదైతే దేవుడు కొట్టే చాలా పెద్దది. కాబట్టి దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆ యొక్క 6వ వచనం చివరి లైన్లో, ఆ 7వ వచనంలో దేవుడు బాణముతో వారిని కొట్టెను. ఇంతవరకు వారు తమ మాటలనే బాణములతోనే కొట్టారు దావీదును, కానీ దావీదుకు దేవుడు చూపిస్తున్నాడు, నేను వారిని నా బాణంతో కొట్టబోతున్నాను అని. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుని వాక్యంలో దేవుడు బాణముతో వారిని కొడతాడు. దేవుని దగ్గర కూడా బాణం ఉందా అని అంటారు. ఎస్, దేవుడు తన బాణమును సంధించేసి కొడితే ఆ బాణము సూటిగా వారికి తగులుతుంది. అందుకే ఇక్కడ మనం చూస్తే దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా వారు అనుకోకుండానే గాయపరచబడతారు. అరే, ఇప్పటి వరకు నేను బాగానే ఉన్నాను కదా, ఇప్పటి వరకు నేను అదాయాను కదా అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా కుప్ప కూలిపోయే విధంగా దేవుడు కొడతాడు. దేవుని దెబ్బ చాలా పెద్దది. కాబట్టి ఈ దినం దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనం దేవునికి కొన్ని పరిస్థితులను వదిలివేసినప్పుడు, దేవునికి అప్పగించినప్పుడు దేవుడు మన పక్షమున యుద్ధం చేసేవాడై ఉన్నాడు. నమ్మినప్పుడు గట్టిగా చెప్దాం హల్లెలూయా. మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు జీవం కలిగిన యెహోవా దేవుడు. కాబట్టి మన పక్షముగా యుద్ధం చేసే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. ఎందుకు కూలిపోతున్నారు చాలామంది దినాల్లో? ఎందుకు కూలిపోతున్నారంటే, ఎందుకు సరిగా నిలబడట్లేదంటే చాలామంది నాలుకతో పడిపోతున్నారు. నాలుక చాలా చిన్నది,
కానీ అది బహుగా అదిరిపడుతుంది. మన తెలంగాణలో ఒక మంచి మాట ఉంది, నరము లేని నాలుక అని. నరం లేని నాలుక, నిజంగా నరాలు ఎందుకు ఉండవు, కానీ నరం ఉంటుంది, కానీ దీనికి వెముక లేదు. ఏం లేదు? వెముక లేదు. నాలుకకు వెముక లేదు. కాబట్టి నరం లేని నాలుక ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది అంటారు. ఈరోజు నేను డబ్బులు ఇస్తా అంటది, రేపు మా దగ్గర లేవంట. ఈరోజు నేను అన్ని విధాలుగా నేను చూసుకుంటా అంటారు, తర్వాత రేపు కష్టం వచ్చినప్పుడు నాకు ఎవరో తెలియదు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. సో ఎవరిని ఎప్పుడు ఎక్కడ నమ్మడానికి లేదు. అందుకే దేవుని వాక్యంలో మనుషులు నమ్మదగిన వారు కాదు, రాజులను కూడా నమ్ముకొనకుడి అని చెప్పాడు. రాజులను నమ్ముకొనకుడి, మనుషులను నమ్ముకొనకుడి, యెహోవాను ఆశ్రయించిన నరుడు మాత్రమే ధన్యుడు అని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి వారి నాలుక, మరి ఇక్కడ మనం చూస్తే వారి నాలుక వారు కూలిపోయే విధంగా వారికి కారణమైంది. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం అని చెప్పి దేవుని వాక్యంలో. ఇక్కడ మనం చూస్తే ఎందుకు కూలిపోతున్నారు చాలామంది, ఎందుకు సరిగా నిలబడట్లేదు, ఎందుకు దేవుని సన్నిధిలో కరెక్ట్గా నిలబడట్లేదు అంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ బోస్టింగ్ విత్ దేర్ tongues and they are scolding with their mouth. వారి యొక్క హృదయంతో, వారి నాలుకతో అనేకులను గాయపరిచిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి వారు కూలుటకు వారి నాలుకే కారణం. అందుకే 64వ కీర్తనలో చూసినట్లయితే దేవుడు మరి క్రింది వచనాల్లో వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం, వారిని చూచు వారందరూ తల ఊచుదురు అని మనం చూస్తున్నాం. చూచు వారందరూ తల ఊచుతారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనం, ఎవరు మనల్ని చూస్తున్నారు, ఎవరు మనల్ని అదవుతున్నారని మనము ఆలోచన చేస్తే, వారు చూచు వారందరూ తల ఊచుదురు అని బైబిల్లో. దుష్ట క్రియలు, దుష్ట ఆలోచనలు కలిగిన వారందరినీ దేవుడు తల ఊచే విధంగా చేస్తాడు. ఎంతమంది అయితే వారి పక్షంగా ఉండి వారికి సపోర్ట్ చేశారో, ఒకరోజు ఆ దుస్తులను చూచి తల ఊచే విధంగా, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే వారిని చూచు వారందరూ తల ఊచుదురు, అంటే తల చూపించి ఊచడం అంటే ఉమ్మివేయడం అన్నమాట. కాబట్టి తల ఊచుదురు అని బైబిల్లో మనం చూస్తున్నాం. అలాగే 9వ వచనంలో మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియదు. కాబట్టి దేవుడు దెబ్బ కొడితే మనుషులందరూ భయానికి వస్తారు. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో అదే జరిగింది. నాలుకే కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఇద్దరు భార్యాభర్తలు వాడారు. కానీ వాళ్ళు వాడిన తర్వాత, ఆ నాలుకతో పాపం చేసిన తర్వాత ఇద్దరు ఒకే రోజు చచ్చిపోయారు, అననీయ సప్పీరా. వారు ఆ రోజు చచ్చిపోవడానికి గల కారణం వారి నాలుకతో వారు అబద్ధములు ఆడారు. దేవుని వాక్యంలో ఉంది, నాలుకతో అబద్ధములాడువాడు, తమ నాలుకతో అబద్ధములాడువారు దేవుని సన్నిధిలో నిలువరు అని బైబిల్లో. అది 101వ కీర్తనలో ఉంది. అబద్ధములాడువారు నా సన్నిధిని నిలవలేరు, దేవుని ఇంట నిలవలేరు అని. అదే అపోస్తల కార్యం 5వ అధ్యాయానికి వస్తే అది అక్షరా నెరవేరింది. వారు మరి అబద్ధమాడి ఒకే రోజు చచ్చిపోతే అక్కడున్న ఆ వార్త విన్న ప్రతి వాణిలో దేవుని భయం పుట్టిందట. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యంలో అపోస్తల కార్యం 5వ అధ్యాయానికి వెళ్దాం. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మాటలు మనము వింటాం. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలమును అమ్మెను. కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడవగా
వినిన వారికందరికి మిగుల భయము కలిగెను. హల్లెలూయా. చూసారా, మిగుల భయము కలిగింది. ఎప్పుడు భయం వచ్చింది? ఒక ఇద్దరు వ్యక్తులు చచ్చిపోయినాక భయం పుట్టింది. నిజంగా దేవునికి భయపడాల్సింది పరిస్థితులను బట్టి భయపడటం కాదు. ఎప్పటి నుండో దేవునికి భయపడి బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే విశ్వాసము భయముతో స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా భయం లేని భక్తి కానీ, భక్తి లేని భయం కానీ ఉండదు. ఒకవేళ భయం ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం క్రమంగా జీవిస్తాం. భయం లేకపోతే అక్రమంగా ఎట్లా పడితే అట్లా జీవిస్తాం. భయము కలిగిన వాడు దేవుని కొరకు కరెక్ట్గా జీవిస్తాడు. భయం లేనివాడు ఎట్లా పడితే అట్లా జీవిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అక్కడ అప్పుడు వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను అని బైబిల్లో చూస్తాం. ఎప్పుడు ఇది అంటే వాళ్ళు చచ్చిపోకముందు వచ్చిన భయం కాదు, చనిపోయినాక వాము ఒక చిన్న అబద్ధం ఆడితేనే ఇంతగా దేవునితో ఒక చిన్న అబద్ధం ఆడినందుకే వాము అని చెప్పి భయం పుట్టింది. ఇక ఎవరు కూడా అబద్ధం ఆడడానికి తెగించలేదు. అలాంటి భయము ఈ దినాల్లో రావాలి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేయడానికి లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న అబద్ధం కూడా దేవుని సన్నిధిలో చెప్పడానికి లేదు. ఎందుకంటే అబద్ధము కూడా మనిషి ప్రాణాన్ని నిలువన తీస్తుంది. అదే మనం కీర్తనలు 64వ కీర్తనలో చూస్తున్నాం. అప్పుడు ప్రతివానికి భయం కలుగుతుంది. ప్రతివానికి ఎట్లా భయం కలుగుతుంది అంటే దేవుడు దెబ్బ కొడితే అది చిన్న దెబ్బ కాదు. మనుషులు దెబ్బ కొడితే ఈరోజు నొప్పి పెడితే తర్వాత మర్చిపోవచ్చు. కానీ దేవుడు దెబ్బ కొడితే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో లేవలేని పరిస్థితి, వారు కూలిపోయారు. ఇక కూలిపోయి ఎక్కడగా మట్టి పాలైపోయారు. ఈ లోకంలో మట్టి పాలైపోయాడు. పరలోకంలో కూడా అబద్ధంలో ఆడేవాడు ఉండడు. దేవుని వాక్యంలో ఆ ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే 21వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అబద్ధికులే ఫస్ట్ ఉంటారు. అబద్ధికులు అందరూ కూడా ఆ మండుగుండంలో పాల్పొందుతారు. దేవుని వాక్యం ఇది 2వ మరణం. కాబట్టి అబద్ధము చెప్పడము చాలా సునాయాసంగా చెప్తారు. కానీ అబద్ధము ఎంత డేంజర్ అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినం అబద్ధము ద్వారా ప్రాణాన్ని కోల్పోయారు. అప్పుడు వినిన వారికి అందరికీ ఆ మిగుల భయము కలిగింది. అసలు నిజంగా భయం ఎప్పుడు పుట్టాలి? విశ్వాసం ప్రారంభంలోనే భయం. అబ్రహాం జీవితంలో అన్నీ జరుగుతున్నప్పుడు భయం పుట్టడం కాదు. అబ్రహాం జీవితంలో అన్నీ జరుగుతున్నప్పుడు భయం పుట్టడం కాదు. ఆయన అన్ని సంగతులు అయిపోయిన తర్వాత కూడా ఆ భయం అలాగే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అటు తర్వాత ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత భయం పుట్టింది. ఏ భయం? ఆ భయం అలాగే ఉంది. ఇక దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, నేను ఎట్లున్నా పర్వాలేదు ప్రభువా, నేను నా కుమారుని అయితే నేను అర్పించలేనని చెప్పి దేవుని దగ్గర తప్పిపోలేదు. కానీ దేవునికి భయపడే బిడ్డగా జీవిస్తుంది. ఎక్కడ? మోరియా పర్వతం ఎక్కినా ఆ మోరియా పర్వతం మీద కూడా కుమారుడైన ఇస్సాకును బలి అర్పిస్తూ ఉన్నాడు. ఆ బలి అర్పించడానికి చెయ్యినెత్తినప్పుడు అబ్రహామా అని చెప్పి దేవుని దూత నీకొక్కడైన కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుతుంది. ఆ భయము అలాగూ పుట్టాలి. విశ్వాస ప్రారంభములోనే దేవునికి భయపడు జీవించాలి. ఎందుకంటే దేవుని కొరకైన భయము మిగుల భయము, మిగుల పవిత్రమైన దేవుని అందలి భయము. అది పవిత్రమైన భయం, అది అపవిత్రమైన భయం కాదు. కాబట్టి దేవుని అందలి భయము అది పవిత్రమైంది, అపవిత్రమైంది కాదు. అలాగే సిలువలో వేలాడుతున్న దొంగ ఏమంటున్నాడు? వేరే దొంగతో ఏమంటున్నాడు? అంతవరకు ఇద్దరు దొంగలు కలిసి నీవు నిజంగా క్రీస్తు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించు అంటాడు. తర్వాత కుడివైపు ఉన్న దొంగ మార్పు చెంది, అయ్యా నాకైతే ఈ శిక్షా విధి సరి అయింది, కానీ నీవు ఏ పాపము చేయలేదు కాబట్టి నీవు యేసు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ఏమంటున్నాడంటే, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? హల్లెలూయా. దేవునికి భయపడే జీవితం ప్రారంభంలోనే కావాలి. అంతా అయిపోయాక ఆకులు పట్టుకున్నట్టుగా చేతులు కావాలి నాకు ఆకులు పట్టుకోవడం కాదు. ముందు నుండే ఆ భయము, ఆ భక్తి, ఆ దేవునికి భయపడే జీవితం కావాలి.
అలాంటి జీవితం మనలో ఉంటే తప్పకుండా దేవుడు పరలోకానికి కూడా తీసుకెళ్తాడు. దేవుని భయం కరెక్ట్గా ఉంటే ఒక దొంగను సైతం ఆ యొక్క పరదైసుకు తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళాలంటే, పరదైసుకు వెళ్ళాలంటే ఫస్ట్ యూ నీడ్ టు గో ఇన్ టు ద ప్యారడైస్. ఎవరు డైరెక్ట్గా పరలోకానికి పోరు, ఫస్ట్ పరదైసుకు వెళ్ళాలి మనమంతా. ఆ పరదైసుకు వెళ్ళాలంటే కూడా దేవునికి భయపడే జీవితం మనకు కావాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకొక దొంగతో ఏమంటున్నాడు, కుడివైపు ఉన్న దొంగ, నీవు అదే శిక్షా విధులు ఉన్నావు కాబట్టి నువ్వు దేవుని భయపడవా? ఆయన మామూలు వ్యక్తి అనుకుంటున్నావా? నువ్వు మాట్లాడే వ్యక్తి. నా కళ్ళు తెరవబడ్డాయి, ఆయనలో దైవత్వం కనబడుతుంది, ఆయన దేవుడు, ఆయనకు భయపడు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి భయపడు. దేవునికి భయపడని జీవితం ఎంతకాలం నీలో ఉంటుంది? ఈరోజు దేవునికి భయపడితే పరదైసుకు తీసుకొని వెళ్తాడనే సత్యం ఆ యొక్క కుడివైపు ఉన్న దొంగ తెలుసుకో. ఆదిమ సంఘంలో కూడా ఆ భయము పుట్టింది. ఆ భయం పుట్టినప్పుడే ఆ సంఘం స్థిరంగా దేవుని కొరకు నిలబడి. కాబట్టి భయము ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుడు దెబ్బ కొట్టినప్పుడు కొన్నిసార్లు కొంతమంది భయపడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎట్లా అంటే కొంచెం ఏదైనా జరగగానే భయం పుడుతుంది, మళ్ళీ కొన్ని రోజులు కాగానే భయం పోతుంది. అలాంటి భయం కాదు, ఎప్పటికీ నిలిచి ఉండే భయం కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకు ఏదన్నా ఆ మధ్యకాలంలో కరోనా రాగానే ఎక్కలేని భయం పుట్టింది అందరికి. కోవిడ్ టెస్ట్ చేసుకోగానే పాజిటివ్ రాగానే వామ్మో ఇక నేను ఉంటానో పోతానా అనే భయం. ఈరోజు ఇలాంటి భయం ఏదో వచ్చినప్పుడు వచ్చే భయం కాదు, దేవునిపై ఉండే భయం స్థిరంగా ఉండాలి. అది అస్థిరమైంది కాదు, అది ఎప్పటికీ దేవుని భయం కలిగి ఉండాలి. అది గౌరవంతో కూడిన భయం, గౌరవంతో కూడిన భయం, భయముతో కూడిన భక్తి. ఈ రెండు మన జీవితాల్లో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఒక దొంగను కూడా దొరగా మార్చి పరదైసుకు తీసుకొని వెళ్ళాడు. అందును బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 64వ కీర్తనలో చాలా చక్కటి మాటలు మనం చూస్తున్నాం. ఏమనంటే మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములను తెలియజేయాలి. ఈ భయం ఎలాంటి భయం అంటే దేవుని కార్యాలు తెలియజేసే భయం. పౌలు భక్తుడు ఏమన్నాడంటే అయ్యో నేను సువార్త ప్రకటించకపోయినా నాకు శ్రమ అన్నాడు. హల్లెలూయా. ఆ భయం కలిగి ఉండాలి. చాలామంది ఎంతమంది సోమవారం నుండి శనివారం వరకు మీ సాక్ష్యం ఒక్కరితోనైనా పంచుకుంటున్నారు. నిజంగా ఒక్కరితోనైనా మీరు పంచుకుంటే నిజంగా దేవుని భయం మీలో ఉన్నట్టు. లేదంటే ఏమో ఎవరు ఏమో అనుకుంటారో అని అనుకుంటే మీరు మనుషులకు భయపడుతున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే మీరు కొందరికైనా సువార్త ప్రకటించాలి. దేవుని భయము భక్తి. అయితే ఇక్కడ ఈ భయం ఎలాంటి భయం అంటే వారు దేవుని భయం కలిగి దేవుని కార్యాలు వివరిస్తున్నారు. హల్లెలూయా. దేవుని కార్యాలు వివరించాలి. ఇక్కడ మనం చూస్తే దేవుని కార్యం ఏం జరిగింది? అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో అబద్ధం ఆడినందుకు ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళిద్దరు సంఘ విశ్వాసులే, చచ్చిపోయారు. వాళ్ళిద్దరు అననీయ సప్పీరా ఇద్దరు కూడా సంఘ విశ్వాసులే. అయితే సప్పీరాలో సాతాను దూరింది. ఏమని? పొలం అంతా అమ్మి మనం అపోస్తల పాదాల ముందు పెడితే మనం ఏం తింటాం, మనం ఏం బతుకుతాం. కాబట్టి మనం కొంత దాచుకొని కొంతనే అపోస్తల పాదాల ముందు పెడదామని చెప్పి అపోస్తల పాదాల ముందు పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయలేకపోయారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునికి అన్నీ తెలుసు. పొలం ఎంతకు కొన్నారో తెలుసు, ఎంతకు అమ్మారో తెలుసు, ఎంతకు వీళ్ళు అమ్మి ఎంత దాచారో కూడా పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని తెలుసు. ఆయన కన్ను అందరినీ చూస్తా ఉంది. అయితే ఆయన కళ్ళ ముందే అబద్ధం ఆడి ఇద్దరు ఒకే రోజు చనిపోయారు. ఆ వార్త విన్న వారందరికీ, ఆ ఆదిమ విశ్వాసులందరికీ భయం పుట్టింది. ఇక ఏ ఒక్కరు కూడా అబద్ధం ఆడడానికి ముందుకు రాలే. ఏ ఒక్కరు కూడా అబద్ధం ఆడలేదు, సత్యము కలిగి జీవించారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముని ముందు పాపక్షమాపణ ఉండదు. యేసు ప్రభు దగ్గర పాపక్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుని దగ్గర పాపక్షమాపణ లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు దగ్గర ప్రభు నేను పాపిని మనం ఎన్నిసార్లు క్షమించినా, ఎన్నిసార్లు అడిగినా క్షమిస్తాడు. అది ఎప్పుడు? తెలవక చేసినప్పుడు. తెలిసి పాపం చేసి పదే పాపం అనడం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నీకు నీవే జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతకాలి. అబద్ధం ఆడడానికి లేదు. దేవుని సన్నిధిలో సత్యం చెప్పి, దేవా నా పరిస్థితి ఇది, నేను ఇలాగూ గత వారాల్లో పడిపోయాను, నా నాలుకతో ఒకరిని తిట్టాను, నా నాలుకతో ఇంకొకరిని దూషించాను,
నా నాలుకతో నేను మోసం చేశాను, నా నాలుకతో నేను విరోధంగా నీకు విరోధంగా నీ సన్నిధిలో నేను పడిపోయాను ప్రభా, నన్ను క్షమించా అంటే పరిశుద్ధాత్మ దేవుడు క్షమిస్తాడు. కానీ చేసి కూడా కప్పిపుచ్చుకున్నారు చూడు, అది పరిశుద్ధాత్మ దేవునికి నచ్చలేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే వారి మీద ఉగ్రత చూపాడు. ఆ రోజు ఇద్దరు కూడా చచ్చిపోయారు. ఎవరంటే అననీయ, సప్పీర, వారి పేర్లు కూడా రాయబడ్డాయి. ఈ వార్త విన్న వాళ్ళందరికీ భయం పుట్టింది. 64వ కీర్తనలో కూడా వాళ్ళు భయం పుట్టిన తర్వాత దేవుని కార్యాలు వివరిస్తున్నారు. వామ్మో, ఒక యథార్థవంతుని కొట్టడం, ఒక యథార్థవంతుని, యథార్థంగా సేవ చేసుకునే వ్యక్తిని, యథార్థంగా ఉన్న వ్యక్తిని ఇలాగ చాటుగా ఉండి తిట్టడం, చాటుగా ఉండి అపనిందలు వేయడం, ఇది మంచిది కాదు అని చెప్పి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని బైబిల్లో ఉన్నట్టుగా అక్కడున్న దుష్టులంతా కూడా ఎవరెవరైతే వారితో చేరారో వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వాళ్ళలో భయం పుట్టింది. దేవుడు కొడుతున్నప్పుడు ఎవరైతే దుష్టత్వం కలిగి పైకి లేచారో వారందరూ నేలగూలుతున్నప్పుడు చూస్తున్న వారందరూ నిజంగా వీరి పక్షంగా దేవుడు ఉన్నాడు అనే భయం పుట్టింది. నిర్గమకాండంలో కూడా మీరు బాగా చూస్తే మంత్రసానులకు భయం పుట్టింది. అది మంత్రసానులకు భయం పుట్టింది. వాళ్ళు అన్యులు, వాళ్ళు ఏమన్నారంటే ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే ఇప్పుడు పుట్టుతున్న పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ చంపేయండి అంటే ఆ మంత్రసానులు అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే మంగలి వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళు ఒకప్పుడు ఈ హాస్పిటల్ లేనప్పుడు మరి మంత్రసానులు వచ్చి ఇంట్లోనే ప్రసవం చేసేవాళ్ళు. మీకు ఐడియా ఉందా లేదో, పాతకాలంలో. ఇప్పటికి కూడా ఉన్నారు అక్కడక్కడ. అయితే ఈ మంత్రసానులు ఐగుప్తు దేశంలో ఉండి వాళ్ళకు ఒక ఆజ్ఞ చేరవేయబడింది. ఎవరి కుటుంబంలో అయితే మగ పిల్లోడు పుడుతున్నాడో వారిని పుట్టగానే ఆ పీక నొక్కి చంపేయండి అన్నట్టుగా ఒక ఆజ్ఞ పోయింది. అంటే పీక నొక్కడం అని అక్కడ లేదు, కానీ పుట్టినట్టే చంపేయండి అని ఆ మంత్రసానులు అంటే వారేం చేశారు తెలుసా? తెలివిగా మంత్రసానులు అంతకుముందు దేవుని అద్భుత కార్యాలన్నీ మోషే ద్వారా చూసిన తర్వాత, అమ్మో వీరిలో ఉన్న దేవుడు గొప్పవాడు, మనం ఇలాంటి పని చేయడానికి లేదు, మనం ఖచ్చితంగా దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి అని చెప్పి వాళ్ళంతా కూడా ఆ మంత్రసానులందరూ ఒకే మాట మీద ఉండి వాళ్ళు ఏ ఒక్కరిని కూడా చంపలేదు. ఏ ఒక్కరిని చంపకుండా చూడండి ఆ మాటలా. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజును చేయక, అమ్మ రాజు చెప్పినట్టు చేయకపోతే ఏం చేస్తాడమ్మ రాజు? మీరు బాగా చెప్పండి. రాజు చెప్పినట్టు చేయకపోతే రాజు ఏం చేస్తాడు చెప్పండి? రాజు చంపేస్తాడు. అమ్మ రాజు చంపుతాడు కదా మనము అని వాళ్ళు భయపడలేదు. కానీ దేవునికి భయపడ్డారు వాళ్ళు. అక్కడ దేవునికి భయపడ్డారు. అంటే రాజాజ్ఞను ధిక్కరించమని కాదాడా, రాజు చెప్పినటువంటిది అతి క్రూరమైంది, అది మంచిది కాదు, అలాంటి కీడు మనం తలపెట్టడానికి లేదు, వీళ్ళ అమాయక ప్రజలు, వీళ్ళను చంపి మనం ఆ యొక్క మరి రక్తాపరాధం మన మీద పెట్టుకోవద్దు, వీరి పక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి వీరిని మనం అలా చేయడానికి లేదు, వీరిలో ఉన్న దేవుడు నిజంగా గొప్పవాడు, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు గొప్పవాడు అని ఆ మంత్రసానులు భయపడి వారు తెలివిగా ఒక మాట చెప్పారు రాజుకి. ఏమనంటే, అయ్యా ఐగుప్తు స్త్రీలు మనలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు మనం వెళ్ళక ముందే వాళ్ళు ప్రసవించి మళ్ళా యథావిధిగా అసలు ప్రసవించినట్టే కనబడతారు. వాళ్ళకున్న ప్రత్యేకత అసలు వాళ్ళు ఎక్కడ పిల్లల్ని దాచిపెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు, అసలు పిల్లలు కన్నట్టుగానే లేరయ్యా వాళ్ళని చెప్తున్నారు. హల్లెలూయా. చదవండి ఆ మాటలు ఐగుప్తు రాజుకి. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలో లాగా సోమరిపోతులు కాదయ్యా, వాళ్ళు చాలా చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక ముందే వారి ప్రసవించి ఎందురని, అయ్యా మేము ప్రసవింపజేసేదాకా మేము పోవనవసరం లేదు, మేము వెళ్ళక ముందే వారు ప్రసవిస్తున్నారు కాబట్టి వెళ్ళక ముందే ప్రసవించి వారు పిల్లల్ని కానీ ఉంటున్నారు, మాకు చంపడానికి మాకు వల్ల కాదు అని చెప్పి ఆ యొక్క మంత్రసానులు ఐగుప్తు రాజుకు విన్నవించినప్పుడు ఐగుప్తు రాజు మండిపడి వీళ్ళందరినీ చంపేయమనలేదు. ఐగుప్తు రాజు కూడా వెనుకకు పోయాడు. అప్పుడు మంత్రసానులను దేవుడు ఎట్లా దీవించాడో తెలుసా? ఆ మాట చదవండి. ఆ మంత్రసానులు ఏందట? దేవునికి భయపడినందున
ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశాను. వారికి వంశం వృద్ధి అయింది. మంత్రసానులు కొద్ది మందే ఉండే ఆ దినాల్లో, కానీ వారి యొక్క వంశము వృద్ధి చెందింది. వారి వంశాభివృద్ధి అలాగే ఇంకా ఉంది ఆ మాట చదవండి. వాళ్ళ దేవునికి భయపడినందున వారికి వంశము అభివృద్ధి కలిగెను. చదవండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి ఇశ్రాయేలు ఎట్లా ప్రబలిండ్రో ఆ యొక్క మంత్రసానుల యొక్క జనము కూడా ప్రబలింది. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్తామా? హల్లెలూయా. దేవునికి భయపడితే వంశాభివృద్ధి కలగజేయడమే కాదు, వీరి జనం కూడా ఆ యొక్క ఐగుప్తు దేశంలో ప్రబలింది. వీళ్ళు కూడా మైనారిటీనాయా? మైనారిటీ కాదు, వాళ్ళు మెజారిటీ, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారయ్యా అన్నట్టుగా అయిపోయి. హల్లెలూయా. ఎవరిది సంతానం? ఇది మంత్రసానుల సంతానం. అంటే మంత్రగత్తెలు కాదమ్మా. మంత్రసానులు అంటే మంత్రగత్తెలు కాదు, ప్రసవం చేసేవాళ్ళు మంత్రసానులు అంటారు. సో ఈ మంత్రసానుల యొక్క సంతానం కూడా దేవుడు వృద్ధి చేశాడు. దేవుడు అలాంటి కృప అది. అంటే దేవునికి భయపడితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటికి దేవుని భయపడితే మనము దేవుని కార్యాలను తెలుసుకుంటాం. దేవునికి భయపడితే గొప్పగా దీవిస్తాడు. దేవునికి భయపడటం ద్వారా ఒక దొంగను పరదేశుకు తీసుకొని వెళ్ళాడు. దేవునికి భయపడటం ద్వారా వారి సంతానము వృద్ధి చెందింది. ఎవరి సంతానం ఇదంటే మంత్రసానుల సంతానము వృద్ధి చెంది వారిని అభివృద్ధి చేశాడు. దేవుడు వారికి మేలు కలగజేశాడు. వారి సంతానం ప్రబలింది అని మనం చూస్తున్నాం. దేవునికి భయపడితే ఇన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి. అయితే దేవుని భయపడకపోతే చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్త. కాబట్టి దేవుని భయపడదాం. దేవుని భయపడని జనాంగం అంతా కుప్పకూలిపోయింది. వారు కుప్పకూలిపోవడానికి వారి నాలుకే కారణం. వారు తిరిగి లేవలేదు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనం లేచి చక్కగా నిలుస్తున్నాం. మనము అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 64వ కీర్తన చిట్ట చివరి వచనంలో మనం చూస్తే, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుదురు, ఆయన శరణు చొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అసలు. కాబట్టి యథార్థత ఎప్పటికైనా గెలుస్తుంది. నీతిమంతులు దేవుని అందు సంతోషిస్తారు. వాళ్ళను దేవుడు ఎప్పుడు సంతోషింపజేస్తూ ఉంటాడు. ఎందుకంటే యథార్థత ఎప్పుడు మనల్ని ముంచివేయదు. నేను యథార్థంగా బ్రతికితే నాకు ఏందయ్యా మేలు అని అనుకోవచ్చు. నీవు యథార్థంగా ఉంటే దేవుడు ఒకనాడు కాకపోయినా ఒకనాడైనా నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను పైకి తీసుకొని వస్తాడు. ఈరోజు యథార్థత కలిగి ఉంటే ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒకరోజు యథార్థంగా జీవిస్తే నువ్వు గుంటలో ఉన్నా దేవుడు సింహాసనం మీద తీసుకొని వెళ్తాడు. యోసేపు గుంటలో ఉన్నాడు ఒకప్పుడు యథార్థంగా ఉంటే, కానీ ఆ తర్వాత గుంట నుండి తీయబడి ఆ యోసేపును దేవుడు ఐగుప్తుకు రాజుగా చేశాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఒక గొప్ప పాలకుడిగా అతను నియమించాడు. ఒక గొప్ప గవర్నర్ స్థాయికి వెళ్ళిపోయాడు. ఫరో తర్వాత గొప్ప ఫరో అంతటి వాడయ్యాడు. అలాంటి కృప యథార్థతకు ఉంది. అలాంటి శక్తి యథార్థతకు ఉంది. కాబట్టి యథార్థతను తప్పిపోవద్దు. మనం యథార్థతను ఎప్పుడు విడిచిపెట్టద్దు. యోబు కూడా యథార్థతను విడిచిపెట్టలేదు. ఆయన చెడుతనాన్ని విసర్జించాడు. యథార్థత కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని విసర్జించడమే. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే యథార్థత అంటే ఏంటంటే భయభక్తులు కలిగి ఉండడం, యథార్థత కలిగి ఉండడం. యథార్థత కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జిస్తాడు. చూడండి దేవుని వాక్యం యోబు గ్రంథం. యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని అందు భయభక్తులు కలిగి. కాబట్టి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఎలా ఉంటాడంటే చెడుతనాన్ని విసర్జించాలి. నాకు దేవుని మీద భయం ఉంది, భక్తి ఉంది, కానీ నేను అబద్ధం ఆడకుండా ఉండలేనంటే నువ్వు చెడుతనాన్ని విసర్జించలేకపోతున్నా. నాకు భయం ఉంది, భక్తి ఉంది, కానీ నేను కొన్నిసార్లు సిగరెట్ తాగలేకుండా ఉండలేకపోతున్నానంటే నువ్వు చెడుతనాన్ని ఇంకా కలిగి ఉన్నావు. కొన్నిసార్లు మందు తాగుతాం. చాలామంది మందు తాగుతారు కొంతమంది. కాబట్టి కొంతమంది యథార్థత కలిగి ఉంటారని చెప్తుంటే మందు తాగుతూ ఉంటారు. మేము మందు తాగుతామాయా అంటే కుదరదు. కాబట్టి యథార్థత కలిగి ఉన్నటువంటి వాడు మందు తాగకుండా ఉండాలి. కాబట్టి మందు తాగడానికి లేదు. యథార్థత కలిగి ఉన్నవాడు ఎంత మాత్రం కూడా దేవునికి దూరస్తులు ఉండాలి. యథార్థత కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని విసరించడమే. కొంతమంది యథార్థత కలిగి ఉండి మందు తాగుతూ దేవునికి దూరంగా జీవిస్తుంటారు. అది కాదు. యథార్థత కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని విడిచిపెట్టడమే. హల్లెలూయా.
చెడుతనాన్ని విడిచిపెట్టి దాని జోలికి వెళ్ళకుండా ఉండడమే. అలాగే కొంతమంది గుట్కా తింటారు, ఆ గుట్కా కూడా తినొద్దు. గుట్కానే కదా. కొంతమంది ఇంకా పచ్చిగా చెప్పాలంటే చెట్టు మీద పాలు తాగుతున్నాయి అంటారు. ఏంటిది అది? చెట్టు మీద పాలు. మా ఆయనకు ఏం తాగుడు అలవాటు లేదు, కానీ ఒక చెట్టు మీద పాలు తాగుతాడు. ఈ చెట్టు మీద పాలు ఏంటిది? కళ్ళు కూడా మత్తే. కాబట్టి నేను చెట్టు మీద పాలు తాగుతున్నాను, నేను యథార్థత కలిగినంటే కాదు. చెట్టు మీద పాలు కాదు, ఏది కాదు. అది మత్తు కలిగించేది ఏదైనా అది దేవునికి విరోధమైందే. కాబట్టి మత్తుకు దూరంగా ఉండాలి, మత్తుకు దూరంగా ఉండాలి, దుర్వ్యాపారంకు దూరంగా ఉండు, మత్తుకు బానిసలుగా ఉండకూడని బైబిల్లో. మత్తు పదార్థాలను మనము దూరంగా పెట్టాలి. ఈరోజు యథార్థత అంటే చెడుతనాన్ని విడిచిపెట్టడమే. హల్లెలూయా. యథార్థత అంటే ఏంటి? చెడుతనాన్ని విసర్జించే. అదే యోబు భక్తుడుగా అంత గొప్పవాడు. అతను తలుసుకుంటే ఎన్నైనా చేయగలడు. తాగొచ్చు, తినొచ్చు, సుఖించవచ్చు. ఒక ధనికుడు ఏం చేశాడు? నా ప్రాణమా, ఇక వానికి ఉన్నది కాబట్టి తింటున్నాడు, తాగుతున్నాడు. కానీ ఆ రాత్రి ఏమన్నాడు? ఓయి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది. నువ్వు తాగుతున్నావు మంచిదే, కానీ ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది. నువ్వు సంపాదించింది ఎవరికి అవుతున్నాయి అని చెప్పి ప్రశ్నించాడు. కాబట్టి ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పి యథార్థతను విడిచిపెట్టి తింటూ తాగుచూ సుఖిస్తూ దేవుని దూరంగా బ్రతుకుతున్న వ్యక్తి యొక్క జీవితం అర్ధాంతరంగా ముగిసింది. అనుకోలేదు, ఆయన చచ్చిపోతాడని అనుకోలే. కానీ ఆ రోజు దేవుడే అన్నాడు, ఓ ఈ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది. నీ ప్రాణం తీయడానికి చూస్తున్నారు, నీ ప్రాణం పోతుంది. కాబట్టి నీవు సంపాదించినవన్నీ ఎవరికి పోతాయి. కాబట్టి ఈ బైబిల్లో ఉన్న భక్తుడు యోబు చాలా రిచ్ మ్యాన్. ఒక విధంగా ఆ దేశం అంతట్లోనే గొప్ప రిచ్ మ్యాన్. ఇప్పుడు మన దేశంలో పెద్ద పెద్ద రిచ్ మ్యాన్స్ ఉన్నారు కదా, పెద్ద రిచ్ మ్యాన్స్. అలాంటి రిచ్ మ్యాన్స్లో ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతున్నాయి కదా కొన్ని వీడియోస్. ఈ మధ్యకాలంలో అంబానీ గారు తన కొడుకు వివాహం చేస్తే అబ్బో ఇన్ని కోట్లు అన్ని కోట్లు పెట్టారు. అంటే అలాంటి రిచ్ మ్యానే ఇక్కడ యోబును మనం చూస్తున్నాం. కానీ ఎక్కడ కూడా చెడుతనాన్ని కలిగి జీవించలేదు. యథార్థత కలిగి ఉండి చెడుతనాన్ని పక్కకు పెట్టాడు. తాగడము, ఈ లోకానుసారంగా దుర్వ్యాపారంలో పాల్పొందడం, దేవునికి అయిష్టమైన కార్యాల్లో పాల్పొందడం చేయలేదు. ఆయన చెడుతనాన్ని విసర్జించాడు, విడిచిపెట్టాడు, న్యాయంగా జీవించాడు, న్యాయబద్ధంగా సంపాదించాడు. అలాంటి కృప కలిగినటువంటి వాడు ఒకానొక రోజు వచ్చింది, సాతానుడు బెట్టుకట్టాడు. నువ్వు ఆయన చుట్టూ కంచేసావయ్యా, ఒక్కసారి ఆ కంచెది, ఆ కుటుంబం చుట్టూ ఉన్న కంచెది, నేను యోబును ఒక ఆట ఆడుకుంటా, యోబు నీ కళ్ళ ముందే నేను తిడతాడు. ఒక్కసారి ఆయన చుట్టూ వేసిన కంచె. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షిస్తుందని. ఆ ఒక్క కంచె తీసేయ్యా, ఆ దూతలను తీసేయి. ఒక్కసారి నీ కనబడని కంచె, మనుషులకు కనబడట్లేదు కానీ నాకు కనబడుతుంది ఆ కంచె. సాధారణ అంటుంది అక్కడ, నాకు ఆ కంచె కనబడుతుంది, కాబట్టి ఆ కంచె దాటి నేను ఆయన ముట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారి ఆ కంచెది నీ కళ్ళ ముందే నేను అతన్ని తిట్టే విధంగా చేస్తానని చెప్పి, కాబట్టి బెట్టు కట్టాడు. చిట్ట చివరికి ఓకే అన్నాడు దేవుడు కూడా, పో నీకు పర్మిషన్ ఇస్తాను, కానీ ఆయన ప్రాణాన్ని ముట్టడానికి లేదని చెప్పి పర్మిషన్ ఇస్తే ఒకే రోజు 7 కుమారులు 3 కుమార్తెలు చచ్చిపోయారు. తనకున్న గొడ్డు గోద అన్నీ పోయినాయి, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, అన్ని మేడలు మిద్దలన్నీ కూలిపోతున్నాయి. ఏంది ఇట్లా, ఇది ఎవరు చేస్తున్నారు అంతుపట్టట్లేదు. కానీ యోబుకు అర్థమవుతుంది. మీరు బాగా చూడండి, దేవునందు భయభక్తి కలిగిన వానికి అన్ని అర్థమవుతాయి. జరుగుతుంది ఏందో తెలుస్తుంది, జరగబోతుంది ఏందో కూడా తెలుస్తుంది. కానీ ఇంకొకరికి అర్థమైతే లేదు. ఎవరు చెప్పండి? ఒక ఇంట్లోనే ఉంటున్నారు కానీ ఒకరికి అర్థమవుతుంది, ఒకరికి అర్థం అవ్వట్లేదు. ఎవరికి చెప్పండి? యోబు భార్యకు అర్థం అవ్వట్లేదు అసలు విషయం. యోబు స్నేహితులు కూడా నువ్వే పాపం చేశావో ఏం చేశావో అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. 3 స్నేహితులు ఉన్నారు కదా, యోబు స్నేహితులు. వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నట్టుండి మనకు ఉన్నాయి అన్నీ పోతూ ఉంటే, మనకేదో జరుగుతుంటే పక్కన వాళ్ళు కూడా ఈ పూర్వజనంలో ఏ పాపం చేశాడో ఈయన అని అనేవాళ్ళు కొంతమంది. ఈయన ఏం పాపం చేశాడో అని అనుకునేవారు. ఆయన కర్మ అని అంటారు కొంతమంది. ఇలాగూ అనేవాళ్ళు కూడా ఆ దినాల్లో ఉన్నారు యోబులు. కానీ యోబు ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. యోబు ఏమంటున్నాడంటే, యెహోవా ఇచ్చెను,
అంటే ఆయనకి ఏమని ఆలోచన అయ్యాడంటే, నాకు దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు, మళ్ళీ దేవుడు ఇస్తాడని నమ్మకం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మీకు తెలియని ఇంకొక 4వ కోణం ఏంటంటే, దేవుడు ఇస్తాడు, తీసుకునే దేవుడే కాదు, మళ్ళీ ఇచ్చే దేవుడు కూడా. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్తాం హల్లెలూయా. చాలాసార్లు ఇచ్చి తీసుకుంటాడు అనుకుంటాం, కానీ ఆయన మళ్ళీ ఇస్తాడు కూడా దేవుడు. అలా ఇయ్యకపోతే ఆ కీర్తనల గ్రంథంలో నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకని ఎందుకు ప్రార్థన చేస్తాడు భక్తుడైన దావీదు? 50వ కీర్తనలో ఆయన ఇచ్చే దేవుడు. మన దేవుడు అవసరమైతే తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్దాం హల్లెలూయా. అంతా అయిపోయినాక ప్రాణం కావాలంటే కూడా మన కొరకు ఆయన ఇచ్చేశాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. తన ప్రాణాన్ని ఇచ్చి సమస్తమును ఆయన మనకి ఇచ్చిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అయితే యోబు భక్తుని జీవితంలో ఉన్న విశ్వాసం ఎలాంటిదంటే, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు కాదు, దేవుడు తిరిగి ఇస్తాడనే నమ్మకం అతను. ఒకవేళ ఇయ్యకపోయినా దేవుని స్తోత్రం, నేను అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అన్నట్టుగా ధీమాగా ఉన్నాడు. అలాంటి ధీమాగా ఉన్న వ్యక్తిలో యోబు భార్య అంటుంది, ఏ పిచ్చోడివాను, ఇంత భక్తి చేసి అన్నీ పోడగొట్టుకున్నావు, ఒక్కసారి ఆ దేవుని నీవు దూషించి ఆయన కళ్ళు ఎదితే మరణంగా అంటుంది. ఈ సవాల్ ఎప్పుడు అన్నదో తెలుసా? ఇది సాతానుకును దేవునికైన సవాల్. ఇప్పుడు ఎవరిలోకి సాతాను వచ్చింది చెప్పండి? యోబు భార్యలోకి వచ్చింది సాతాను. అలాగే అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో ఎవరిలోకి వచ్చింది సాతాను? సప్పిరాలోకి వచ్చింది. సో ఈ దినాల్లో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సాతాను అనేది ఎవరినైనా ఎక్కడైనా అవలీలగా వాడు వచ్చి ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తారు, కానీ మాట్లాడేది వాళ్ళు కాదు, ఆమెలో ఉన్న సాతాను. యోబు భార్య కాదు, యోబు భార్యలో ఉన్న సాతాను మాట్లాడుతుంది. పేతురు కాదు మాట్లాడేది, పేతురులో ఉన్న సాతాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ మరణము ప్రభువా నీకు దూరమవును గాక అని యేసయ్య ముందు అంటే, యేసయ్య ఏమన్నాడంటే, సాతానా నువ్వు నా కళ్ళ ముందు ఉండకు, నా వెనకకు పో అన్నాడు. హల్లెలూయా. ఎందుకు పేతురు అనలేదు అక్కడ అంటే, పేతురులోకి వచ్చింది సాతాను. సో ఈ దినాల్లో దేవుని సాతానీయ కార్యాలు ఇలా జరుగుతున్నాయి. మనం కొన్నిసార్లు క్షణికావేశానికి లోనై ఇండ్లలో కూడా ఏదైనా భార్యాభర్తలకు చిన్న గొడవ కాగానే నా భర్తే ఇట్లా అన్నదని పోయి కొంతమంది ఫ్యాన్ కూరేసుకోవడం, నా భార్య ఇట్లా అన్నదని చెప్పి కొంతమంది మందు తాగడం, ఇలాంటి పనులు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఒక్క క్షణం ఆగితే సాతాను కార్యాలు ఏందో మీకు అర్థమవుతాయి. హల్లెలూయా. ఆ ఒక్క క్షణంలోనే సాతానుడు చాలా ఎమోషన్స్కు గురి చేస్తాడు, చాలా డిప్రెషన్కు లోన్ చేస్తాడు. ఆ ఒక్క క్షణం ఆగితే ఆ వ్యక్తి నిజంగా సాతాను జయిస్తాడు. యోబు భక్తుడు, యోబు భార్య ఆ మాట అన్నందుకు వేరే వాళ్ళైతే, ఇప్పుడున్న వాళ్ళైతే నా భార్య ఇంత మాట అన్నది, ఇక నేను ఎందుకు బతికి అని చెప్పి ఎమోషన్కు లోనై దేవుని తిట్టేవారేమో. కానీ యోబు ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. ఏమన్నాడు తెలుసా? యోబు భార్యతో ఏమన్నాడు? అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు, నువ్వు మాట్లాడుతున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవిస్తున్నాము అయ్యా, ఒక్కసారైనా కీడు అనుభవించు తగదా? ఎప్పటికీ మేలు అనుభవించడమేనా? ఒక్కసారైనా కీడు అనుభవించడం తగదా? ఈ మాట ఎంత విశ్వాసంలో బలపడితే ఈ మాట ఆయన అనగలడు? మనం ఆలోచన చేయాలి. యోబు భక్తుడు ఎంత పటిష్టంగా ఉంటే ఈ మాట అన్నాడో మనం అర్థం చేసుకోవాలి. నిజంగా మనుషులు చాలామంది ఈ దినాల్లో అలాంటి మాటలు అనలేం, కానీ అతడు భక్తిలో పారవశ్యం పొందాడు, అతడు విశ్వాసంలో బలంగా ఉన్నాడు, అతడు స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నాడు, ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. దేవుని మీద ఉన్న నమ్మకం అలాగే ఉంది. అన్నీ పోయినా కూడా దేవుని మీద ఉన్న విశ్వాసం పోలేదు, దేవుని మీద ఉన్న ప్రార్థన జీవితం పోలేదు, దేవుని పట్ల ఉన్న భయం పోలేదు, దేవుని మీద ఉన్న భక్తి పోలేదు, దేవుని మీద ఉన్న యథార్థత పోలేదు, దేవుని మీద ఉన్న చెడుతనము విసర్జించడం పోలేదు. దేవుని కొరకు ఎదురు చూచాడు. హల్లెలూయా. అంతే, దేవుడు అతన్ని గొప్పగా దీవించాడు. యథార్థత అంటే చెడుతనమును అసహించుకోవడం. ఆఖరికి ఆ చెడుతనం తన భార్యలోకి వచ్చి, ఆ దుష్టుడు తన భార్యలోకి వచ్చి మాట్లాడినా తన భార్యను ఒక సాతానుగా చూచాడు తప్ప భార్యను భార్యగా చూసి నిజంగా నువ్వు ఏంది ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఎక్కడ కూడా తను విశ్వాసములో బలహీనుడు కాలేదు, విశ్వాసంలో బలవంతుడు అయ్యాడు. అబ్రహాము కూడా విశ్వాస విషయంలో బలహీనుడు కాలేదు, కాబట్టి దేవుని కొరకు స్థిరంగా నిలబడ్డాడు.
అప్పుడు అది యథార్థత అంటే. యథార్థత అంటే చెడుతనమును అసహించుకోవడం, చెడుతనమును విసర్జించడం, సాతాను జయించడం యథార్థత. యథార్థవంతులను చూసి సాతానుడే తోక ముడుస్తాడు, సాతానుడే దూరం వెళ్ళిపోతాడు, యథార్థతకు భయపడతాడు. ఈ లోకంలో సాతానుడు దేనికి భయపడినా భయపడకపోయినా నీలో ఉన్న భయానికి, భక్తికి, నీలో ఉన్న యథార్థతకు, నీలో ఉన్న పవిత్రతకు సాతానుడు భయపడతాడు. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే, ఈరోజు సాతానుడు నీకు భయపడడం అంటే నీకు భయపడడం కాదు, నీలో ఉన్న యథార్థత, నీలో ఉన్న పవిత్రత, నీలో ఉన్న భయము, భక్తికి సాతానుడు భయపడతాడు. ఒకానొక సమయం వచ్చినప్పుడు సాతానుడు తోక ముడవాల్సిందే. యోబు భక్తుని జీవితంలో ఆ యథార్థతను చూచి సాతానుడు తోక ముడిచాడు. సాతానుడు ఏమీ చేయలేకపోయాడు. తిరిగి యోబు రెండంతలుగా దీవించబడ్డాడు. ఎవరు ఊహించనంతగా యోబును దేవుడు దీవించాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే, ఈరోజు యథార్థత కలిగి ఉండడం అంటే మామూలు విషయం కాదు. యథార్థత కలిగి ఉన్నందుకు ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో వేదనలు, ఎంతోమంది ఎన్నో రకాలుగా దూషిస్తూ ఉంటారు. నీ చుట్టూ ఉన్నవారే నిన్ను పొడుస్తూ ఉంటారు. కొన్నిసార్లు మాటలనే తూటాలతో నిన్ను పొడుస్తూ ఉంటారు. కానీ నీవు యథార్థత కలిగి జీవిస్తే ఆ యథార్థతలో దేవుని గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. దేవుడు యోబుని ఎలాగైతే దీవించాడో నిన్ను కూడా అలాగూ దీవిస్తాడు. నీ యొక్క పరిస్థితులను కూడా దేవుడు అలాగూ మారుస్తాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు దేవుని అందు భయము, భక్తి ఉందా? భక్తి ఉంటే భయము కలిగి ఉన్నావా? భయము కలిగి ఉంటే దేవుని సన్నిధిలో క్రమంగా జీవిస్తున్నావా? క్రమంగా దేవుని మందిరానికి వస్తున్నావా? క్రమంగా దేవుని వాక్యం వింటున్నావా? ఈరోజు అది మనం పరిశీలించుకుందాం. అక్రమమైన పరిస్థితి దేవునికి ఇష్టం లేదు. అక్రమం చేయవాళ్ళ నా యొద్ద నుండి తొలగిపోడు అన్నాడు. క్రమమైన జీవితాన్ని దేవుడు ఇష్టపడతాడు. అలాగే యోబు భక్తుని జీవితంలో యథార్థత అంటే చెడుతనాన్ని అసహించుకున్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు, భయము, భక్తి కలిగి దేవునికి జీవించాడు. అలాగే మరి మంత్రసానుల జీవితంలో దేవునికి భయం కలిగి ఉండడం అంటే పరమాజ్ఞకు లోబడ్డం కాదు, దేవునికి భయపడ్డారు. వారి యొక్క సంతానం వృద్ధి చెందింది, వారి వంశము వృద్ధి చెందింది. ఆ మంత్రస్థానులు వారు ప్రబలారు, వారిని దేవుడు దీవించాడు. అలాగే శిలువలో వేలాడుతున్న రెండవ దొంగ, కుడివైపు ఉన్న దొంగ దేవునికి భయపడడం అంటే పరదైసులోకి వెళ్ళడం. దేవునికి భయపడి ఇంకొకరిని హెచ్చరిస్తున్నాడు, నువ్వు దేవుని భయపడవా అని. అలాగూ దేవుని భయపడి పరదైసులో స్థానాన్ని సంపాదించాడు. ఈరోజు నీ భయం ఎంతవరకు ఉంది? నీలో ఉన్న భయం నిజంగా అది పరిపూర్ణంగా ఉందా? సంపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. మనుషులకు భయపడే జీవితం కాదు. దేవునికి భయపడితే నువ్వు దేనికి భయపడవు, దేనికి చెక్కు చెదరవు, దేనికి నీవు దూరం అయిపోవు, దేవుని సన్నిధిలో స్థిరంగా నిలుస్తావు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. విత్తబడిన వాక్యము మనందరి హృదయాలు ఫలించినట్టు మన మధ్యలో ఉన్న సోదర ప్రశాంతి ముందుకు వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన వారం నుంచి వారం వరకు నాయన నీ పునరుద్ధరణ శక్తిని మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మేమందరం నాయన ఈ రీతిగా నాయన ఉదయకాల సమయం అందు నాయన నీ యొక్క సన్నిధికి వచ్చి నాయన నీ నామాన్ని గణపరుస్తూ, నీ నామాన్ని మహింపరుస్తూ, నీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన నీ యొద్దకు వచ్చిన వారు నువ్వే మాత్రం తోసివేయనని చెప్పిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నాయన దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాం నాయన. ఇదిగో నాయన నువ్వు పాటల ద్వారా మహిం పొందేమని నమ్ముతున్నాం, ఆరాధన ద్వారా విజయం పొందేమని నమ్ముతున్నామయ్యా. ఇదిగో నాయన నీ ఆత్మ నాయన ఇక్కడ కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా సంఘ బిడ్డలో బలహీనలు ఉంటే బలవంతులు చేయి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని స్వస్థపరచమని అడుగుతున్నాం దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన మా జీవితాలలో నాయన ఇదిగో నాయన నీ యందు భయభక్తులు కలిగే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. ఇదిగో నాయన నీ ఆత్మలో నాయన మేము ఎదుగుదలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇదిగో నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మేము మోసపోకుండా, ఇతరులు మోసపుచ్చకుండా నాయన నీ యందు నాయన నీ యొక్క నమ్మకంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. యథార్థ
హృదయాలను మాకు అందరికి దయచేయమని అడుగుతున్నాం నాయన. యథార్థం కలిగి నాయన జీవించే కృపను మాకందరికి దయచేయమని అడుగుతున్నాం నాయన. ఏబు జీవితంలో నాయన ఎన్నో గొప్ప కార్యాలు చేసినవు నాయన. ఇదిగో నాయన అట్లు కృప మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన చెప్పబడిన వాక్యం మా హృదయాలలో నాయన 30దంతలుగా 60దంతలుగా 100 ఫలించే కృపను మాకు దయచేయమని అడుగుతూ నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.